జగనే అధికారంలో ఉండుంటే ఇది వీళ్ళ నిర్వాకం, ఇవన్నీ పచ్చి మోసం అని రాసేవాళ్ళు. బాబు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇది తుది జాబితాల్లో లోపాలు అన్న వార్తకే పరిమితమయ్యారు. సాధారణంగా భారీ పథకాలు జరిగినప్పుడు చిన్న లోపాలు ఉంటాయి. దాన్ని జగన్ ఉన్నప్పుడైతే కనుక ఇవ్వట్లేదు, ఏమి హంబక్ అన్నటువంటి కోణలు రాసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు చూస్తే తల్లికి వందనం తుది అర్హుల జాబితాలో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల పొరపాట్లు జరిగినట్టు గుర్తించిన అధికారులు వాటిని సరిచేస్తున్నారు. నంద్యాల జిల్లాలోని పలు సచివాలయాలు ప్రదర్శించిన జాబితాల్లో పలువురు పిల్లలకు ఒకటే తల్లి పేరు కనిపించడంతో ఆందోళన చేశారు. ప్యాప్లీలో సుమారు 182 మంది పిల్లలకు తల్లి కాలంలో 2 పేర్లు నమోదవడం కలకలం రేపింది. ప్యాప్లీ సచివాలయం 3లో ధర్మవరం మౌనికని 96 మంది పిల్లలకు తల్లిగా చూపగా, ప్యాప్లీ సచివాలయం 4లో దాసరి శోభని 96 మంది పిల్లలకు తల్లిగా చూపారు. ప్యాప్లీ మండలంలోనే పెదపూరేళ్ల సచివాలయంలో వర్లపల్లె సురేఖ పేరు 27 మందికి తల్లిగా చూపినట్టు తెలియదు. డోన్లోని ఓ సచివాలయంలో బెస్త సుజాత అనే మహిళకు పేరుని 40 మంది పిల్లలకు తల్లిగా చూపారు. అధికారులు విచారణ చేయగా ఆమె అసలు డోన్లోనే నివసించడం లేదని తెలియదు. సుజాతను తల్లిగా చూపి నమోదు చేసిన పిల్లల వివరాలు పరిశీలిస్తే 36 మంది కర్నూలులోని శ్రీలక్ష్మి పాఠశాల చదువుతున్నట్టు గుర్తించారు. వాళ్ళలో పలువురు అనర్హులు ఉన్నారు. ప్యాప్లీ మండలంలోని 8042 మంది పిల్లల తల్లుల పేర్లు తప్పుగా రాగా అధికారులు వాటిలో 6900 పేర్లను శనివారం రాత్రి సరిచేశారు. మిగిలిన పేర్లు కూడా సరిదిద్దుతున్నామని ఎంఈఓ వెంకటేశ్వర నాయక్ చెప్పుకొచ్చారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆయా జిల్లాలతో చోటు చేసుకున్న లోపాల మీద రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,17,739 మంది విద్యార్థులకు సంబంధించిన వివరాల్లో తప్పులు దొరికాయని అధికారులు గుర్తించారు. వాటిలో 83,325 తప్పులు శనివారం రాత్రి సరిచేశారు. మిగిలిన వాటిని సరిచేయాల్సి ఉందని అధికారులు చెప్పారు. ఇదివరకు కూడా అదే జరుగుతుంది. కానీ అప్పుడు పథకాన్ని అపప్రాప్తి చేసేవాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు అయ్యేటప్పుడు పథకం చక్కగా సాగుతోంది, చిన్న చిన్న లోపాలు ఉన్నాయని రాస్తున్నారు. కరెక్ట్, ఎప్పుడైనా సరే లోపాలు చిన్నవి ఉంటాయి, సరి చేయాల్సి ఉంది. కానీ అది మళ్ళీ వాళ్ళకి ప్రయోజనం అందాలి ఆ పిల్లలకి.